అంటే మనలో మనం కొన్ని క్వాలిటీస్ లైక్ చేస్తాం. సెల్ఫ్ లవ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బట్ అలాగే కొన్ని క్వాలిటీస్ అబ్బా ఈ నాలో లేకుండా ఉంటే బాగుండు అనుకుంటాం కదా. అలా ఒక క్వాలిటీ మీలో నుంచి మీరు తీసేసిన క్వాలిటీ. నేను ఎక్కువ అందరి గురించి నేను ఆలోచించుకుంటాను. నా గురించి నేను ఆలోచించలేదు ఎప్పుడు అందరు మిగులుతో వాళ్ళ గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకునేది మిగులుతో వాళ్ళ గురించి. అంటే దేవుడు చూస్తుంటారు పైనుంచి ఈమె గురించి ఆలోచించేది లేదు, ఈమె గురించి ఆలోచించడానికి ఒకళ్ళు కావాలి. అందుకే నీకు వచ్చారు. అవును, బట్ నిజంగా అదే దట్స్ యాక్చువల్లీ ద ట్రూత్. బికాస్ నేను ఎప్పుడు నా కోసం ఎప్పుడు నేను థింక్ చేసలేదు. ఎప్పుడు మిగతా వాళ్ళు నా ఫ్రెండ్స్ నా సరే, నా ఫ్యామిలీ నా సరే, నా స్టాఫ్ నా సరే, అందరూ వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, ఎట్లా వాళ్ళు చేసుకుంటామో, వాళ్ళు ఎట్లా చేసుకుంటామో, నా అమ్మని ఎట్లా, అందరి గురించి నా గురించి ఎక్కడ నేను ఎప్పుడు థింక్ చేసేది. ఎప్పుడు నేను మిగతా వాళ్ళ గురించి ఎక్కువ థింక్. సో ఈ పెళ్లి మాట జరిగేటప్పుడు అందరికీ షాక్ అయ్యి, నువ్వు ఒక డెసిషన్ తీసుకొని ఒక నీ కోసం ఒక విషయం ఒకటి చేస్తావని. సో ఇట్ వాజ్ పైగా లవ్ మ్యారేజ్. సో అసలు పెళ్ళే వద్దన్న అమ్మాయి లవ్ చేయడం, లవ్ చేసి ఒక మ్యారేజ్. నేను అప్పుడు మ్యారేజ్ వద్దని ఉన్న ఒక వ్యక్తి. సో దట్ టైమ్ మై ఫ్యామిలీ ఆల్సో ఫైనలీ యూఆర్ టేకింగ్ అ డెసిషన్ టువర్డ్స్ యువర్ లైఫ్, యూనో, బికాస్ ఆల్ ద టైమ్ యూఆర్ థింకింగ్ అబౌట్ ఎవ్రీబడి ఎల్స్. నీ కోసం ఫస్ట్ థింక్ చేసిన ఒక విషయం వచ్చి ఇదే. సో అంటే ఈ రోజుల్లో ఇండస్ట్రీ చాలా మారిపోయింది యాక్చువల్గా. ఒకప్పుడు ఏంటంటే పెళ్ళైతే ఇట్స్ క్లోజ్ అనేది, బట్ ఇప్పుడు అది లేదు. పెళ్ళైనా కూడా ఈవెన్ పిల్లలు ఉన్నా కూడా అంటే పేర్లు తీయక్కలేదు కానీ బట్ నయనతార కాస్త ఎవ్రీవన్. సో అంటే ఇప్పుడు ఏంటంటే హీరోయిన్, ఇప్పుడు హీరో ఎలా అయితే పెళ్ళైనా పిల్లలు ఎలా అయితే చేస్తూ ఉంటారో హీరోయిన్స్ కూడా అలాంటి. ఐఎమ్ హ్యాపీ బికాస్ దట్ షుడ్ నాట్ చేంజ్ ఎనీథింగ్, రైట్? An actor will not stop becoming an actor just because you get married. It's a very stupid thought process. అదే అండి, మొత్తం మారిపోయింది కదా. సో ఇప్పుడు యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్ కాబట్టి అంటే ఇప్పుడు ప్లాన్ చేసుకోలేము మనం నెక్స్ట్ ఏం జరుగుతుంది అని. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు the path is free. పెళ్ళే వద్దనుకున్న ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది, మరి పిల్లలు ఈ కైండ్ ఆఫ్ ఆలోచనలు నేను లేవు ఇప్పటికీ ప్రస్తుతానికి. పిల్లలు అయితే నాకు మన ఇద్దరికి ఆ థాట్ ప్రాసెస్ లేదు. ఇద్దరికి నచ్చదని కాదు, బట్ నేను ఐ థింక్ మై థాట్ ప్రాసెస్ ఆల్సో ఈస్ దట్ నాట్ టు హ్యావ్ చిల్డ్రన్ ఆల్సో ఈజ్ అ పేరెంటింగ్ డిసిషన్. బికాస్ జస్ట్ పిల్లల్ని పెంచుకోవడం, వేరే ఎవరో చూసుకోవడం, మీరు పాటు మీ పని చూసుకోవడం, ఎందుకు పెంచుకోలేదు? వద్దు కదా. పాపులేషన్ ఆల్రెడీ ఇండియాలో చాలా ఉంది, అంత అవసరం లేదు. మేము చేయాలంటే ఏం అవసరం లేదు. నేను మేబీ అడాప్ట్ చేసుకోవచ్చు, యూనో, సో మచ్, బట్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ బికాస్ ఐ థింక్ బోత్ ఆఫ్ us don't have that kind of time to give a child, and I don't want to have a child just for the sake of having a child. That is also a parenting decision that I don't want to have children. ఇప్పుడు మీరు ఇంతకు ముందు అడిగితే చెప్తారు మీ రోల్ మోడల్ ఎవరంటే మదర్ అంటారు. సో అంటే ఆ కైండ్ ఆఫ్ స్పేస్ మీ ఆ కేర్ మీ మీద తీసుకున్నారు కాబట్టి మీరు, because if I'm not able to give that love to a child, I don't want to bring the child into the world. So that is my